శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా దశమంలో గురుడు, శని సంవత్సరమంతా సప్తమంలో, రాహుకేతువులు సంవత్సరమంతా అష్టమ ద్వితీయాలలో సంచారం చేస్తున్నారు. దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలు చూసుకున్నట్లయితే కనుక మే నుంచి కూడా గురుబలం తగ్గుతోంది, అష్టమరాహు దోషం ఉంది, శని యొక్క దృష్టి రాశికి ఉంది. కనుక ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత సాధారణంగా ఉన్నది ఏం చెప్పుకోవాలి. అయితే కుజుడి యొక్క బలం కొంత తోడుగా నిలబడుతోంది మీకు ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు చేసేటువంటి ఉద్యోగం నచ్చదు, కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ ఉన్నా ఒత్తిళ్ళు, పనివేళలు పెరగడం, అధికారులతో సహకారం అనేటువంటిది కొరవడం, ఇవి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరేటువంటి అంశాలు అవుతాయి. కనుక ఏదో ఉద్యోగం మారితే నాకు వెసులుబాటు వస్తుంది, నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను, ఈ ఉద్యోగంలో నా విలువ వీళ్ళకి తెలియట్లేదు, లేకపోతే ఇక్కడే ఉండిపోయినట్లయితే ఎదుగుదలకి అది కొంత గొడ్డలిపెట్టుగా ఉంటుంది, ఇట్లాంటి ఆలోచనలకు మాత్రం కొంచెం స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. తప్పదు, ఉద్యోగం మారాలి అనుకున్నట్లయితే ఎక్కడికైతే మారుతున్నారో అక్కడ సస్టైన్ అవ్వగలుగుతారా లేదా అనేటువంటి దానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వండి. కనుక ఉద్యోగస్తులు అనేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. నిరుద్యోగులు కొంత సర్దుకుపోక తప్పనటువంటిది. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోక తప్పదు. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు లాభాలు ఉంటూ ఉంటాయి, ఒకప్పుడు నష్టాలు ఉంటూ ఉంటాయి. ఇది విధంగా స్థిరంగా ఒక వ్యవహారం నడవడానికి వీళ్ళకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి సొంత వారి నుంచే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి కాలం, యావరేజ్గా ఉండేటువంటి పీరియడ్గా చెప్పాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హఠాత్తుగా ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. కనుక మీ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేసుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు ఇవి మీరు అనుకున్నంత ప్రశాంతంగా వెళ్ళడానికి ఈ సంవత్సరం అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రూపాయి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలం. స్థిరాస్తుల విషయంలో దూకుడు అనేటువంటిది ఎంతమాత్రం కూడా పనికిరాదు. శక్తికి మించి పెట్టుబడులు పెడతారు. సొంత ఇంటి కళ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చక్కగా ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే నెరవేర్చుకోగలుగుతారు. ఎవరికి అవకాశాలు ఉండి ఇన్నాళ్ళు కూడా మేము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అని ప్రయత్నాలతో విసిగిపోయినటువంటి వారు ఈ సంవత్సరం ఆ కొత్త ఇంటి కళని మాత్రం నెరవేర్చుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. సంతాన యోగాన్ని చక్కగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఎక్కడ సంతానపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం లేవు. ప్రేమికులైనటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ప్రేమికులకు ప్రేమ అనేటువంటిది నేతి బీరకాయ చందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నష్టపోవడానికి లేకపోతే మోసపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ గుడ్డిది అనేది ఈ సంవత్సరం మీరు నిరూపణ చేసి చూపించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులు ప్రవర్తన విషయంలో మార్పు అనేటువంటిది వస్తుంది. కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తన సరళిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఇంట కాలు నిలవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రయత్న లోపం లేకపోయినా ఆశించినటువంటి ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి మీద కాస్త తిరుగుబాటు ధోరణితో వీళ్ళు మాట్లాడుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు బ్రాండెడ్ వస్తువులే కావాలి, లేకపోతే సెల్ ఫోనే కావాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కోరికలు ఇవి గతంలో కన్నా కాస్త ఇక్కడి నుంచి పెరుగుతూ ఉంటాయి. అందుకని కొంచెం ఈ రాశిలో, సింహరాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి మీద కాస్త మానిటరింగ్ అనేటువంటిది పెద్దవాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం అనేది మాత్రం ఈ సంవత్సరం కొంచెం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు పదే ఏదో ఒక మందు వాడకం, అంటే ఔషధాన్ని స్వీకరించక తప్పనటువంటి స్థితే ఈ సంవత్సరం కనబడుతున్నది. బద్ధకం కావచ్చు, లేకపోతే నిద్రలేమి, గ్యాస్ కంప్లైంట్స్, జుట్టు రాలడం, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సరం పెరుగుతాయి. గ్రహగతులు విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. వెళ్ళటం వేరండి, సస్టైన్ అవ్వటం వేరు. రెండింటికి కూడా వ్యత్యాసం ఉంది. ఈ రోజుల్లో విదేశాలకు వెళ్ళడానికి పెద్ద ఇబ్బందులు ఏం లేవు, కానీ సస్టైన్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. కనుక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి ప్రతి వారు కూడా పునరాలోచన చేసుకోవడం మంచిది. స్వదేశంలో ఉండటమే అన్ని విధాలా మీకు శ్రేయస్సుని కలగజేస్తుందని చెప్పుకోవాలి. విదేశాల్లో నిలదొక్కుకోలేక, అక్కడ ఉండలేక, ఇక్కడ రాలేక నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. లేకపోతే అలానే మేము విదేశాల్లో ఉండలేకపోతున్నాం, స్వదేశానికి వద్దాం అనుకునేటువంటి వారు నిర్మోహమాటంగా స్వదేశానికి రావడమే మంచిది. ఇక్కడికి వచ్చేస్తే నన్ను ఫెయిల్యూర్ అనుకుంటారేమో, ఇట్లాంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకండి. ముందు మీరు, తర్వాతే ప్రపంచం. దీన్ని జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. కోర్టు తీర్పులు కొంత ప్రతికూలంగా ఉంటాయి.
చిన్న పనులకు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. జీవితం పోరాటంగా మారుతుందని చెప్పుకోవాలి. మానసిక ప్రశాంత కలలో మాటగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. గురుబలం లేకపోవటం, శని దృష్టి, అష్టమ రాహు యొక్క ప్రభావం ఉండటం వలన ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఏమైనప్పటికీ కూడా కుజబలం మాత్రం అండగా నిలబడుతుంది కనుక ఈ సంవత్సరం కొంచెం నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోండి. ఈ సంవత్సరం నక్షత్రాల వారీగా చూసుకున్నప్పుడు మఖా నక్షత్రం వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. కొత్త పనుల వలన లేని ఇబ్బందులను తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. అనారోగ్య సమస్యలు కూడా కాస్త బాధిస్తాయని చెప్పుకోవాలి. వృత్తి వ్యాపారాల పరంగా కొంత అనుకూలతలు గోచరిస్తున్నాయి. పుబ్బా నక్షత్రం వారికి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ నక్షత్రం వారు వివాహ ప్రయత్నాలు పట్టుగా చేసుకోవాలి. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. కొత్త పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. అదేంటండి ఇందాకేమో విదేశాలకు వద్దన్నారు, ఇప్పుడేమో వీరికి యోగిస్తుందంటున్నారు అన్నట్లయితే వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అయినంత వరకు వెళ్ళకపోవడం మంచిది అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. అలానే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారిని గమనించుకున్నట్లయితే కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వీరికి ఈ సంవత్సరం. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అధికారుల వలన అనారోగ్యాల వలన లేని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నటువంటి వారు అవుతారు. నేర్పుగా వ్యవహరించవలసినటువంటి కాలం కనుక లౌక్యాన్ని కలిగి ఉండండి. ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి పరిహారాలు, సింహరాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం అంతా సుఖంగా సాగడానికి కానీ పాటించవలసిన పరిహారం, ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయటం. మా కాళ్ళ నొప్పుడు మేము ఇన్ని ప్రదక్షిణాలు చేయలేం ఇట్లా అనుకునేటువంటి వారు ప్రతి మంగళ శనివారాలు కూడా మానకుండా స్వామివారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. అలానే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని తరచుగా దర్శనం చేయటం, అక్కడున్నటువంటి కాళహస్తీశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించుకోవడం అనేది మంచిది. మీకు ఏదైనా కష్టం వచ్చినట్లయితే కాళహస్తి వస్తాను స్వామివారికి అభిషేకం చేయిస్తానని మొక్కుకోవటం, మీకున్నటువంటి కష్టం తీరిన తర్వాత వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలని కలగజేస్తుంది. ఈ పరిహారాలు పాటించి మంచి ఫలితాలను అందుకుంటారని చెప్పని ఆశిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.